ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. ఏ పెరుగుతుంది? ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. నవ్వుకో పిచ్చి నాయన నిన్ను ఆపేదెవ్వడు, ఒక నవ్వు నవ్వితే కొత్త ఖర్చు ఏం రాదే ఇప్పుడు. హే ఏంటో మొహంలో కనిపించిన ఆనందం జీవితంలో కనిపించట్లేదు. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఏ అంతరాత్మ జగన్నాథం నేనే. అయినా ఏంటి ఇన్ని రోజులు రాలేదు, ఏమైపోయావు? రోజు కనిపించడానికి నేనేమో నీ క్లాస్మేట్ నేంట్రా, నీ సోల్మేట్ ని. సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నువ్వేదో జీవితంలో ఆనందం లేదు, పెరుగన్నంలో ఆవకే లేదని బాధపడుతున్నావు కదా, ఏంటా తెలుసుకుందామని. ఏమీ లేదైతే ఈ బంధాలు, బాధ్యతలు, బంధుత్వాల్లో పడి నాకంటూ జీవితం లేకుండా పోయింది. లేచామా, పొట్టు తెరిచామా, పని చూసుకున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంక ఇదే జీవితం అయిపోయింది. మరి అదే కదా జీవితం అంటే. లేకపోతే మోకల్లా గడ్డం పెంచుకుని రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకుని దేశం అంతా తిరుగుతావా ఏంటి? అలా కాదేజే, జీవితంలో డౌన్ గ్రేడ్ తప్పించి అప్గ్రేడ్ లేకుండా పోయింది. షాప్ చూడు, పెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద ఎదుగుదల ఏం లేదు. కొడుకుని చూడు, పుట్టినప్పుడు సన్నాసులు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు, పట్టుదల లేదు. ఇంక పెళ్ళం విషయానికి వస్తే మార్నింగ్ పూజ గదిలో గంట, మధ్యాహ్నం వంట గదిలో వంట. లోక జ్ఞానం లేదు. కూతురేమో పుస్తకాలు పురుగు, దానికి చదువు తప్పించి ఇంకో లోకం లేదు. మరి ఇంక నీ బాధ ఏంట్రా పీజే? జీవితంలో అన్ని అలాగే ఉన్నాయి ఏజే, అదే నా బాధ. అబ్బా సరేరా, ఇక నుంచి నీ లైఫ్ లేజీగా కాకుండా క్రేజీగా ఉండేలా నేను డ్రైవ్ చేస్తా. ఇక నుంచి నువ్వు ఆనందం లేదని అడుక్కునే స్టేజ్ నుంచి ఆపండ్రా బాబోయ్ అనే స్టేజ్ కి వెళ్తావు. నువ్వు జస్ట్ నా అంతరాత్మ, ఏదో పరమాత్మలా చెప్తావేంటి? నీకు కామన్ సెన్స్ ఒకటే ఉంటదేమో, నాకు సిక్స్త్ సెన్స్ కూడా ఉంటది. అది ఈ రోజు చాలా గట్టికి పడుతుంది. సో నువ్వు అర్జెంట్ గా సంచెట్టుకుని పొట్టు బయలుదేరిపో చెప్తాను. షాప్ కు బయలుదేరమని చెప్పడానికి మళ్ళీ సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్ అని డైలాగులు చాలా. ఇంకా రా లోపలికి రా. లక్ష్మి, నేను షాప్ కి వెళ్తున్నాను. సరేనండి. రావాలి బాబు రావాలి, లేత లేత లేహ్యాలు మీకోసం నవనవలాడుతున్నాయి. రావాలి బాబు రావాలి. ఒంట్లో శక్తి లేకపోయినా, ఇంట్లో లక్ష్మి లేకపోయినా, తలలో పేలున్నా, తొడలో తామరున్నా, తెల్లంతో కష్టంగా ఉన్నా, వ్యాపారం నష్టాల్లో ఉన్నా, ప్రతిదానికి మన దగ్గర లేహ్యం ఉంది బాబు. రావాలి బాబు రావాలి. వ్యాపారంలో నష్టమా? ఇదేదో మన కష్టం తీర్చేలా ఉందే. అబ్బా, చూడ్డానికి ఒట్టేన వీళ్ళ ఒట్టు పొడుగు భలే ఉన్నారు సార్. రండి సార్ రండి, ఏం కావాలి? నీ ఆస్తి. మూలికలు అమ్ముకునేవాడు నాకేం ఆస్తి ఉంటది సార్. ఏదో అమరావతి హైవే పక్కన 300 ఎకరాల మామిడి తోట ఉంది. మూలికలు అమ్ముకునేవాడికి 300 ఎకరాల మామిడి తోట? అబ్బా దిష్టి పెట్టకండి సార్. అయినా మీరేంటి ఈ వయసులో మూలికల షాప్ కి వచ్చారంటే ఖచ్చితంగా సమస్య అదే అయ్యి ఉంటది. ఏం సమస్య అయ్యా? అదే సార్, అరుగుదల సమస్య. నా సమస్య అరుగుదల గురించి కాదు, ఎదుగుదల గురించి. ఎదుగుదలకి ఏమైంది సార్? చిన్నప్పుడు కేజీలు కాంప్లైంట్ తాగిన బాయ్ లాగా బానే ఎదిగారుగా. అబ్బా, ఎదుగుదల అంటే హైట్ కాదయ్యా. మరి వెయిటా? కాదు, ఫేట్. ఓ, నా వ్యాపారంలో లాభాలు రావట్లేదు, అలాగే నష్టాలు రావట్లేదు. అప్పుడే సర్వీసింగ్ ని తీసుకొచ్చిన బండిలాగా సాఫీగా వెళ్తుంది. ఇప్పుడు మీ సమస్య ఏంటి సార్? లాభాలు రావట్లేదనా, నష్టాలు రావట్లేదనా? లాభాలు రావట్లేదనయ్యా. ఓహో, ఓకే సార్. ఇప్పుడు మీ సమస్య ఏంటో నాకు 4K లో క్లారిటీ వచ్చింది. ఇదిగోండి, ఈ లేహ్యం తీసుకోండి. దీని పేరు జంబలకడి పంబ. ఇది అర్ధరాత్రి 1 o'clock లేసి 1 కప్పు తాగండి. 2 o'clock లెగిస్తే 2 cups తాగాలా? ఎతకారం వద్దు సార్, వ్యాపారం బాగుండాలంటే తాగండి. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు అయ్యా, లేహ్యం బాడీలోకి వెళ్తే రిజల్ట్ షాప్ లో ఎందుకు కనిపిస్తుంది? అదే సార్ మ్యాజిక్. ఈ లేహ్యం మీరు తాగిన వెంటనే మీ బ్రెయిన్ రేసు గుర్రంలో పరిగెడుతుంది. ఆలోచనలు అంబానీకి వచ్చినట్టు వస్తాయి. తెల్లవారేసరికి మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోద్ది. 4 పుస్తకాలు చదివితే కూడా వస్తాయి కదా, ఇందులో నీ లేహ్యం స్పెషాలిటీ ఏంటి? ఇదో కప్పు తాగితే 4 పుస్తకాలు మీరు చదవక్కర్లేదు కదా సార్.
అది కూడా కరెక్టే. సరే ఎంతకిస్తావు? ఎంత సార్? జస్ట్ 2599 రూపీస్ ఓన్లీ. నేను అడిగింది మొత్తం లేహ్యాల రేటు కాదు, దీని ఒక్కదాని రేటు. అదొక్కటే సార్, 2599 ఓన్లీ. ఓన్లీనా? 300 ఎకరాల మామిడి తోట ఉందంటే ఎందుకా అనుకున్నాను, ఇలా వచ్చిందన్నమాట. ఏదో మీ లాంటి వాళ్ళ దయ సార్. షటాప్. నా పేరు పిసినగొట్టు జగన్నాథం. నాకు ఇంకో పేరు కూడా ఉంది, పిసినారి జగన్నాథ్. నేను రూపాయి తీయడానికే 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది నువ్వు 2599 అనగానే నేను పర్సు తీసి అంతేనా అని ఖర్చు చేయడానికి నేను రిచ్ కాదురా, మిడిల్ క్లాస్ వాడిని. కారం మా ఫుడ్ లో ఉంటది, బేరం మా బ్లడ్ లో ఉంటది. సో మారం చేయకుండా ఆ 2599లో 25 తీసేసి 99 రూపాయలకి ఇవ్వి. సార్ ఇది మరీ ఘోరం సార్. అయితే 99 తీసి 25కి ఇచ్చే. ఇది మరీ దారుణం సార్. మీరు అడిగిన రేటుకి ఇవ్వడానికి ఇది లక్ష సబ్బు కాదు, లేహ్యం. కావాలంటే పైన 99 తీసి 2500 ఇచ్చండి. నేను బేరం ఆడటం మొదలు పెడితే వస్తువులతో తప్పించి ఒట్టి చేత్తో వెళ్ళిన హిస్టరీ లేదు. సో లేట్ చేయకుండా నేను అడిగిన రేటుకి ఇచ్చే. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? వీడికి బేరం కాదు, బెదిరింపే కరెక్ట్. చూడు బాబు, ఈ కాలనీలో నీ లేహ్యాలు అమ్ముకోవాలంటే కాలనీ ప్రెసిడెంట్ గా నా సంతకం తీసుకోవాలి. తీసుకున్నావా? ఈ లేహ్యాలు ఎవ్వరికీ హానికరం కాదు, ఇవి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. తీసుకున్నావా? నువ్వు నిజంగానే మూలికలు అమ్మే మనిషివా, లేదంటే మూలికల ముసుగులో దొంగతనానికి వచ్చిన దొంగవా అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాండక్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఉందా? ఈ నేటి ఇన్ని అడిగేస్తున్నాడు. అంతేకాదు, నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ లో సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి నాకు సబ్మిట్ చెయ్యాలి. చేసావా? లేదు సార్. మరి నువ్వు ఇవన్నీ చేయకుండా కాలనీలో బిజినెస్ ఎలా రా చేస్తున్నావు? అయ్యి బాబోయ్, నా పొట్ట కొట్టకండి సార్. ఇదిగోండి 99కి తీసుకోండి. 99 కాదు, నాకు ఫ్రీగా కావాలి. అదేంటి సార్? అయినా నేను అడిగిన రేటుకి ఇవ్వకుండా నాతో ఇంత డిస్కషన్ పెట్టినందుకు ఆ 99 కూడా కట్. ఎలుగు బంటి మొహవాడ, నా దగ్గరే లేహ్యం ఫ్రీగా దొప్పుతావరా? ఉండరా నీ పని చెప్తాను. ఇదిగోండి సార్, ఇది తీసుకోండి. అదేంటి లేహ్యం మార్చు? మీరెంత పెద్దోళ్ళని తెలియక నార్మల్ జంబలకడి పంబ లేహ్యం ఇచ్చాను సార్. మరి ఇదేంటి? పంబలకడి జంబ లేహ్యం సార్, ప్రీమియం రేటు 5000. కానీ మీరు ప్రెసిడెంట్ కదా, మీకు ఫ్రీ. పల్స్ క్యాచ్ చేసు, పైకొత్తావు. మరి నా బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకో. బ్లెస్ యూ. బాయ్. బాయ్ సార్. అల్లరా వెళ్ళు. నేనిచ్చిన లేహ్యం నీ బిజినెస్ బాగుపడ్డానికి కాదు, నీకు పొక్కడిపోవడానికి. ఆ పంబలక్కడి జంబను ఓ కప్పు తాగంగానే నీకు చిరాకు తెప్పించేవాడి వ్యక్తిత్వమే నీ మనస్తత్వంగా మారుతుంది. ఎవరి లక్షణాలు చూస్తే నీకు బ్లడ్ బాయిల్ అయిపోద్దు, వాళ్ళ లక్షణాలే నీకు వస్తాయి. లేహ్యం తాగే టైం. అబ్బా ఏంటి ఎంత అసహ్యంగా ఉంది. కొంచెం వాటర్ వేసుకుందాం. ఎలాగో వాటర్ వేసాం కదా, కొంచెం పంచదార నిమ్మకాయ వేసుకుంటే లేహ్యాన్ని కూడా నిమ్మకాయలా తాగేయచ్చు. బిస్బిసా ఇదేంటిది రసనాలా ఉంది? అబ్బా ఇదేంటిది ఎంత చేతిగా ఉంది? కషాయం అయి ఉంటది. తెలుగు వీర లేవరా, లేహ్యం కలుపుకుని తాగరా. ఇదేంటి సగమే ఉంది? చీకటి కదా, మనమే చూసుకోకుండా సగమే వేసుంటాం. అబ్బా ఇదేంటి తేనుపులు వస్తున్నాయి? ఇది లేహ్యమా లెహర్ సోడానా? ఈ లేహ్యం పని చేయకపోతే రేపు వెళ్ళి చెప్తాడు పని. దేవుడా, నా పసుపు కుంకాలు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండేటట్టు చేయి నాయనా.
అమ్మా పోలేరమ్మ తల్లి కనుకరించావా? అమ్మా అమ్మా పోలేరమ్మ తల్లేటి నేను మనుగాడిని. ఒరే మను, నువ్వెంత పొద్దున్నే లేయడం ఏంటి? చేతిలో ఆ వేపాకులేంటి? అదేనమ్మా, నేను బియ్యంలో పురుగులు పడుతున్నాయని చాలా బియ్యం కింద పడేసాం కదా, అందుకే వేపాకు తీసుకొచ్చాను. ఇది కలిపితే బియ్యం చాలా రోజులు నిలవ ఉంటాయంట. ఆ అయినా నువ్వేటమ్మా ఎంత లేట్ గా లేచావు? భారతీయ స్త్రీలు బ్రహ్మముహూర్తంలో లెగాలి. అయినా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి, పూజ గదిలో దీపం పెట్టి, స్టవ్ మీద మంట పెట్టి, నా మొఖాన బూస్ట్ కొట్టి, ఆ తర్వాత నాకు టిఫిన్ పెట్టి, నా క్యారేజ్ కట్టి పెట్టి షాపుకి నన్ను పంపించాలని తెలీదా? షాప్ కు నువ్వు వెళ్తావా? నేను కాక ఇంకెవరు వెళ్తారమ్మా? మీ ఆయనేమో 10 దాకా గొరకెట్టుకుని పడుకుంటాడు. ఇంకా అక్కడంతా చూసుకోవాల్సింది ఎవరు? నేనే కదా. రే, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉందిరా. అయినా జీవితం పట్ల భయం బాధ్యత ఉండాలమ్మా. నేను వెళ్ళి రైతు బజార్లో కూరగాయలు తీసుకొస్తాను, ఈ లోపు ఆయన లేపు. నేను మా ఇంట్లోనే నిద్ర లేచానా? ఏమండి ఏమండి? ఏంటే పొద్దున్న నీ కాగ్గోలా? అబ్బా, కాకిగోల కాదండి, కొడుకుగోల. ఏమైంది? వాడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడండి. అంతే కదా, నన్ను కాసేపు పడుకో నువ్వు. మీరేంటండి ఎంత బద్ధకంగా తయారయ్యారు? లేవండి. ఆ, ఇచ్చే, పో. ఎవరైనా 10 గంటల ముందే ప్రపంచంలో నిద్రలేస్తారా? నన్ను పడుకుని. 11 పక్క దిగిన వాడు నిద్ర లేవడం ఏంటి? కోడి కోత కన్నా ముందే లేచేవారు కోమాలో ఉన్నట్లు పడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మన జగన్నాథం కొడుకు మను బాబు. ఆ భుజంగం గారు, భుజంగం గారా? పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వమని మా పెద్దవాళ్ళు చెప్పారండి. అవును, నువ్వేంటి సంచి పట్టుకొని మార్కెట్కొచ్చావు? మీ నాన్న ఎక్కడా? ఆయన గురించి ఎందుకు అడుగుతారులేండి, 10 అయినా పందిలో పడుకున్నారు. ఇందాకే పెద్దలకి రెస్పెక్ట్ అని ఏదో అన్నావు. అది మీలాంటి పెద్దవాళ్ళకండి, మా నాన్నకెందుకు? ఒక ఉద్యోగం సద్యోగం లేదు, పోనీ మా అమ్మకి ఏమైనా హెల్ప్ చేస్తారా? లేదు. అలాంటి షాప్ కి ఏమైనా టైంకి వస్తారా? రారు. అలాంటి ఆయన నాకు తండ్రిగా పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను భుజంగం గారు. ఫీల్ అవ్వకు బాబు. ఇదిగోండి చూడండి, మార్కెట్ కి వచ్చి కూరగాయలు కూడా నేనే కొనాలి. ఏం చేస్తానండి, నా తలరాత. సరే భుజంగం గారు, ఇంక నేను వెళ్తాను. లేట్ చేస్తే లేత కూరగాయలు దొరకవు. వెళ్ళు బాబు. అసలు ఏంటి అబ్బాయిలో ఎంత మార్పు? ఈ జగన్నాథం ఏం చేస్తున్నాడు? ఈ టైంలో ఎవడరా బాబు? హలో జగన్నాథం, ఎవరు? నేను భుజంగాన్ని. ఏ భుజంగం? నేనయ్యా, భుజంగం ఫ్రమ్ లవంగం. భుజంగం చెప్పరా? రానా? ఎక్కడికి వస్తావరా? అదిగో మళ్ళీ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనే నీ కాన్సెప్ట్ ఏమైంది? ఏం మాట్లాడుతున్నావురా? మనం యూత్, మన మధ్య రెస్పెక్ట్ అయ్యి వేస్ట్. రా, బే, యారా, ఒరే, పోరా, ఇయే బెస్ట్. ఏమైంది జగన్నాథానికి? అయినా నువ్వేంటి జగన్నాథం ఈ టైం వరకు పడుకున్నావు? అదే నైట్ నెట్ఫ్లిక్స్ లో సిరీస్ బింజు వచ్చి చేశా. అది కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు జగన్నాథం? తెల్లవారు గట్ల లేచి గంజి తాగే నువ్వు నైట్ సిరీసులు బింజు బాక్సులు చేయడం ఏంటి? యూత్ రా, యూత్ నానా. ఈ ఏజ్ లో మనం సిరీస్లు చూడక ఏడుపు సీరియల్ చూడాలా? అప్డేట్ అవ్వు మామ. నీకు కూడా కొన్ని సిరీస్ రికమెండ్ చేస్తాను, ఈ రోజే చూడడం స్టార్ట్ చేయి. వామ్మో, తండ్రేమో కొడుకులా మాట్లాడుతున్నాడు, కొడుకేమో తండ్రిలా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది వీళ్ళకి? ఈయనేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు, షాప్కి వెళ్ళలేదా? వామ్మో, ఇప్పుడు నన్ను ఇక్కడ చూసాడంటే డాబర్ మ్యాన్ లో మురుగుతాడు. వెళ్ళిపోదాం. రే 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 గోరా, అబ్బా దొరికేసాం. అంకుల్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు వచ్చా? ఏంటినా ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఏంట్రా ఎలా వచ్చావు? షాప్ కి వెళ్ళలేదా? అక్కడికి వెళ్తున్నాను అంకుల్, మధ్యలో మీరు పిలిచారు. సరేలే ఉండు, టిఫిన్ చేసి వెళ్దు కానీ. లక్ష్మి, చెప్పండి. టిఫిన్ ఏం చేసావు? కొత్తగా అడుగుతారేంటి? రోజు వండేదే ఉప్మా. ఉప్మానా? చీ 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 చీ. మనిషి అన్నోడు ఎవడన్నా ఉప్మాది అంటాడా? ఈడది అంటాడు. ఆ ఉప్మా ఇడికి పెట్టేసి నాకు స్పెషల్ గా 2 గుడ్లు కొట్టి డబుల్ ఎగ్ దోశ వేయే. అలాగే అది వేసి నువ్వు రిలాక్స్ అయిపోకుండా ఒక 5-6 ప్లెయిన్ దోశలు కూడా వెయ్యి. సరిపోతాయా? పిన్నుంటే వెయ్యి, లేకపోతే వదిలే. నువ్వేట్రా అలా చూస్తున్నావు? నీకు కూడా ఒకటి ఇస్తానులే, నువ్వు కూడా ఉప్మాతో తిందువు గాని. థ్యాంక్ యూ అంకుల్. ముందు మీరు వెళ్ళి బ్రష్ చేసి రండి. లేచి లేవంగానే టీవీ ముందు కూర్చున్నారు. బ్రష్ లేదు గ్రిష్ లేదు. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టుకురా, స్నానం చేసినట్టు చేస్తానులే. నేను చూస్తున్నంత నిజమేనా అంకుల్? ఏంట్రా? మీరేంటి అంకుల్ లేట్ గా లేవడం, బ్రష్ చేయకుండా టిఫిన్, ఇంకా షాప్ కి వెళ్ళకపోవడం? వాట్ ఈస్ ఆల్ దిస్?
ఐ కాంట్ బిలీవ్ మై ఓన్ ఐస్. చిల్రా కోరా, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు? చిల్, ఉన్నది ఒకటే జిందగీ, స్ట్రెస్ తీసుకుంటే వెళ్ళదు ముందుకి. మీరు ఇక్కడ చిల్లు చిల్లు అని ఇంట్లో కూర్చోండి, అక్కడ మన షాప్ లాభాలు లేక చిల్లడిపోతుంది. అబ్బా పొద్దున్నే మొదలెట్టేసాడు ఈడు. లక్ష్మి, ఆ సంచలకి మార్కెట్కి వెళ్ళొస్తాను. ఎందుకండి మనుగడ ఆల్రెడీ వెళ్ళొచ్చేసాడు. ఎస్ నాన్నగారు, వారానికి సరిపడా కూరగాయలన్నీ తెచ్చాను, ఇదిగోండి చిల్లరా. ఛీ, ఎప్పుడు వెజ్ కూరగాయలేనేట్రా, అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా తినాలి. నాన్ వెజ్ మీరు? లక్ష్మి, ఈ రోజు మటన్ తెచ్చుకుందామే, చాలా రోజులైంది కదా తిని. ఏంటి మటనా? ఏంట్రా అంత షాక్ అయ్యో? మటనే. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? మటన్ కేజీ ఎంతో తెలుసా? 900 రూపాయలు. అయితే ఎప్పుడో ఒకసారిగా తినేది. నోరు మొయ్యండి నాన్నగారు. ఆ కేజీ మటన్ కి మీరు ఖర్చు పెట్టే 900 రూపాయలకి మనకి 2 వారాలకు సరిపడే కూరగాయలు వస్తాయి, వారానికి సరిపడా కిరాణా సరుకులు వస్తాయి, నెల రోజులకు సరిపడా సన్నబియ్యం వస్తాయి. అంతెందుకు, పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే 20 రూపాయలు వడ్డీ కూడా వస్తుంది. సర్లేరా, మటన్ అన్నావని కేజీ కొనేస్తావేంటి? మన ముగ్గురమే కదా, ఒక అర కేజీ తెచ్చుకుందాం. ఏం అక్కర్లేదు, ఈ రోజు నేను కన్విన్స్ అయ్యానంటే ఈ రోజు మటన్ అన్నట్టు రేపు ఫిష్ అంటారు, ఎల్లుండి ఫ్రాన్ అంటారు. వీటన్నిటికీ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు డబ్బులన్నీ ఖర్చు చేస్తే లాస్ట్ కి చేతిలో బొచ్చే మిగులుతుంది. అది కాదురా. ఇంకేం మాట్లాడకండి నాన్నగారు, నాన్ వెజ్ నలిగిపోతున్నారు కాబట్టి చికెన్ తెచ్చుకుందాం పదండి. వీడు పిసినారుతనం వల్ల ఇంట్లో నాన్ వెజ్ తినడం కూడా అవ్వట్లేదు. సర్లే, ముద్ద దిగడానికి మటన్ ముక్క అయితే ఏంటి, చికెన్ ముక్క అయితే ఏంటి, మొక్క అయితే చాలు పదా. అరే జగన్నాథ మారే చోటు 150 చికెన్ దబావ్. అరే 150 అంటే 150 రూపాయలది కాదురా, 150 గ్రాములు. 150 గ్రాముల ఎవరన్నా? హలో మస్తాను. జగన్నాథం జీ ఆవో ఆవో, నీ 150 గ్రామ్స్ రెడీగా ఉంది. 150 గ్రామ్స్ ఏంటి బాయ్ చీప్ గా, ఒక కేజీ కొట్టు. యా అల్లా, నేను చూస్తుంది అంత నిజమేనా? మార్నింగ్ నుంచి సేమ్ డౌట్. నా కళ్ళ ముందు ఉంది పిసినిగుట్టు జగన్నాథమేనా? ఈ రోజు మీ అబ్బాయికి పండగే బేటా, నీకో 4 కందనకాయ ముక్కలు ఎక్స్ట్రా ఇస్తానే. మీరు ఊరుకోండి అంకుల్, ఆయన ఏదో ఎటకారాలు ఆడుతుంటే మీరు పొంగిపోతున్నారు. ఎటకారమా? కాదు మస్తాను. మీరు ఉండను నాన్నగారు. మస్తాన్ అంకుల్, మీరు ఎప్పుడు కట్టినట్టే ఆ 150 గ్రామ్స్ కట్టేసేవ్వండి. అదేంటి బేటా, ఎప్పుడు మీ నాన్నగారితో వచ్చినా ఈ మొక్క వేయండి ఆ మొక్క వేయండి అంటూ ఎక్స్ట్రా కట్టించుకునేవాడివి. నేనా? చిచ్చిచ్చి అవ్వా, అయినా మీరే ఆలోచించండి. మా ఇంట్లో ఉండేది ముగ్గురం, మనిషికి 50 గ్రాములు వేసుకున్నా 150 గ్రాములు దజ్జాగా సరిపోద్ది. పైగా ఎలాగో మీరు 4 కందనకాయ ముక్కలు ఎక్స్ట్రా ఇస్తారంటారు, ఇంకేం కావాలి? ఈ గోరగడ్డ కూడా తినేయచ్చు. ఈజీ. అది కాదురా మను. ఏంటండి అది కాదు ఇది కాదు, డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా? ఇంకేం మాట్లాడకండి నాన్నగారు, 150 గ్రామ్స్ ఫిక్స్ అంతే. కావాలంటే ఆ 4 కందనకాయలు కూడా మీరే తినండి, మాకేమొద్దు. అనవసరంగా వచ్చాను వీడితో. అమ్మా ఇదిగో 150 గ్రామ్స్ చికెన్, ఎక్స్ట్రా ముక్కలు కూడా కొట్టించి తెచ్చాను, బాగుండే. కందనకాయలు మాత్రం కూర లేకుండా విడిగా ఫ్రై చేయి, అవి మాత్రం నా ఒక్కడికే. ఏంట్రా గోర అలా ఉండిపోయావు? ఆంటీ, నేను చూస్తున్నంత నిజమేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? పొద్దున్నుంచి నాకు అదేరా అర్థం కావట్లేదు. ఈయనేమో వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు, వాడేమో ఈయనలా బిహేవ్ చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. జంతర్ మంతర్ జూమంతర్ కాలి బందర్లా ఉన్నాడు అంకుల్లా మారి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నారా ఆంటీ? ఈ రోజు ఉదయం నుంచేరా. అంటే నిన్న నైట్ ఏదో జరిగింది. ఏం జరిగింది? ఐ వాంట్ టు నో. నిన్న మీ అంకులు ఏదో మూలికల కొట్టు నుంచి లేహ్యం పట్టుకొచ్చారా. వాడది అర్ధరాత్రి 1 గంటకు తాగమన్నాడంట. అదేమన్నా రక్తమా, ఆయన ఏమన్నా ల్యాంపేర్ 1 గంటకు లేచి తాగడానికి? ఏది ఎక్కడ ఉందా లేహ్యం? నాకు దాని మీద డౌట్, అందుకే ఆయన దొరకకుండా దాస్తాను. ఇదిగో ఇదే. అంటే ఈ లేహ్యం తాగాకే అంకుల్ అలా మారిపోయారని మీ డౌట్? మరి అంకుల్ తాగితే అంకుల్ ఒకలే మారాలి గాని మనుగాడు కూడా ఎందుకు మారాడు? వాడికి ఏదైనా కొత్తగా చూస్తే ఆతృత ఎక్కువ కదా, అందుకే వాడు కూడా ఒక కప్పు తాగేసి ఉంటాడు. ఇది కూడా వ్యాలిడ్ రీజనింగ్. కానీ లేహ్యం తాగితే మనుషులు మారిపోవడం ఏంటండి? దిస్ ఈజ్ నాట్ అన్బిలీవబుల్. అంటే ఏంట్రా? నమ్మ బుద్ధి కావడం లేదని. నాకు కూడా. ఓకే, మీ డౌట్ నిజమో కాదో తెలియాలంటే దీన్ని టెస్ట్ చేయాలి. అంటే ఎవరో ఒకరు దీన్ని టేస్ట్ చేయాలి. వద్దురా, మనం కూడా మారిపోతామేమో. అంటే దీని వల్లే అంకుల్ మారిపోయారని మీకు తెలుసా? తెలీదు. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తాగాలి. సింపుల్. లెట్స్ టేస్ట్ ఇట్. మీరు తాగుతారు, నేను తాగినా? నాకేమొద్దు, మా ఐదారిది, నువ్వే తాగు. ఎందుకండి భయం? ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుసా.
ఒరే గోరా ఏమైందిరా లేగరా. అమ్మయ్య లేచావా, నీకేమైపోయిందని టెన్షన్ వచ్చేసిందిరా. ఏమైంది తాంటి తాకు తేనేంటి తిక్కడుతున్నాను. ఆ? ఒరే గోరా నువ్వేంట్రా తత్తిగళ్ళ మాట్లాడుతున్నావు? కత్తి తాళ్లాగా తేనెందుకు తాంటి తల తాతాడుతాను. ఇదిగో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు కదరా. తేనా తీరేం తాట్లాడుతున్నారో తాకు తద్దం తాటలేదు తాంటి. అయ్యో తామ చిచ్చి వీడి భాష నాకంటుకుందేంటి? నా అనుమానమే నిజమైంది. ఈ లేహ్యం వల్లే వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటి తేం తాట్లాడుతున్నారు. నువ్వు ఉండరా, ఇప్పుడు ఏం చెయ్యాలి? లిల్లీని పిలుద్దాం. లిల్లీ, అమ్మా లిల్లీ. హా ఆంటీ చెప్పండి. అమ్మా లిల్లీ, ఏమైందా ఆంటీ? ఏంటి అలా ఉన్నారు? గోరగాడు ఇంక మనకి లేడమ్మా. హా ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఏమైంది నా గోవింద్కి? ఏం కాలేదమ్మా. మరి ఇందాక నా గోవింద్ ఇంకా లేడు అన్నారు. అవునమ్మా, వాడు ఇంక వాళ్ళ లేడు. హా ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నాకేం అర్థం కావట్లేదు. గోరగాళ్ళ లేడమ్మా, మారిపోయాడు. అంటే అంటే ఏంటంటే నీకు ఎలా చెప్పాలి, నాకే ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు. అసలు ఏమైందా ఆంటీ? సరిగ్గా చెప్పండి. తాయి తిల్లి హా వచ్చేసాడు. తన్ను తిండొదిలేసి తిక్కడకు తొత్తారేంటి. గోవిందు థాయిలాండ్ భాష ఏమన్నా నేర్చుకుంటున్నావా? అలా మాట్లాడుతున్నావు ఏంటి? తేనెలా తాటలాడుతున్నాను, తానే తాటలాడుతున్నాను కదా. ఇందాక తాంతి తోడ తలాగే తన్నారు. అది థాయిలాండ్ భాష తమిళనాడు భాష కాదమ్మా, ఆ తత్తిగడు భాష. అవును కదా, తత్తిలాగా గోవింద్ ఎందుకు మాట్లాడుతున్నాడు? మిమిక్రీ చేస్తున్నాడా? మిమిక్రీ చేయడానికి ఆ తత్తిగడు గొంతేమైనా నట సామ్రాట్ నాగార్జున వాయిస్ అనుకుంటున్నావా అమ్మా? నమలేసిన తమలపాకు వాయిస్. వీడు తత్తిగడిలా మాట్లాడట్లేదు, వాళ్ళలాగే మారిపోయాడు. అదేంటంటే అలా ఎలా మారిపోతాడు? మీరు ఒకసారి ఆగండి. గోవిందు గోడ మీద బల్లి. ఎక్కడ బాబాయ్ తాకు తయ్యా. నిజమే ఆంటీ, గోవింద్ మారిపోయాడు. ముందు గోడ మీద బల్లి ఉందంటే సాంబార్లో వేద్దామా సూపర్ టేస్ట్ ఉందనేవాడు. ఇప్పుడేమో ఇలా భయపడుతున్నాడు. తాకేం తయ్యం తేదు. నువ్వు ఉండరా, అదమ్మా సంగతి. వీడిప్పుడు గోరా కాదు, తత్తిలా మారిపోయిన గోరా. ఓహో, మరి ఈ విషయం అంకుల్ కి చెప్పొచ్చు కదా ఆంటీ. చెప్పలేనమ్మా. ఏ ఆంటీ ఇంట్లో లేరా? కాదు, ఆయన ఒంట్లోనే లేరు. అదేంటా ఆంటీ? అంకుల్ ఇప్పుడు మనుగళ్ళ మారిపోయారమ్మా. మనులాగా మారిపోయారా? మరి మను అంకుల్లా మారిపోయాడు. అబ్బా ఏంటంటే ఈ కాన్సెప్ట్ స్ట్రేంజర్ థింగ్స్ కంటే స్ట్రేంజ్ గా ఉంది. అదేంటమ్మా కొత్త నాటిక, ఏ ఛానల్లో వస్తుంది? అబ్బా ఇప్పుడు ఇంపార్టెంట్ అదా ఆంటీ? అసలు వీళ్ళు ఇలా ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు మారిపోతున్నారో తెలియదు కానీ ఎలా మారిపోతున్నారో తెలుసమ్మా. ఎలా? ఎలా? ఏంటి తాంటి తై నుంచి తిందకి తింద నుంచి తైకి తిప్పుతున్నారు. నువ్వు ఉండరా. ఏంటంటే ఇది దగ్గుమందిలా ఉంది. అలా అనుకుని తాగేవు కనుక నువ్వు నాలాగా నేను నీలాగా మారిపోతావు. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మత్తు తాగితే మారిపోవడం ఏంటి? ఇట్స్ అన్బిలీవబుల్. మీ ఆయన కూడా ఇలాగే అని ఒక సిప్పేశాడు, ఇదిగో ఇలా తయారయ్యాడు. అయితే ఈ మందులోనే ఏదో పవర్ ఉందంటారు. అవునమ్మా. మందు తాగితే మనుషులు మర్చిపోతారని తెలుసు కానీ ఇలా మారిపోతారని ఇప్పుడే తెలుసుకున్నా ఆంటీ. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది ఫన్మోజీ ఫ్యాట్స్ ఛానల్ కాదమ్మా. వీళ్ళని ఎలా పాత మనుషులు చెయ్యాలో ఒకసారి ఆలోచించు. ఈ లేహ్యం తాగడం వల్లే గోవింద్ తత్తిలా మారాడు కదా, మళ్ళీ ఇంకోసారి తాగిపిద్దాం. తత్తి గోవిందులా మారొచ్చేమో కదా. తిల్లి తేంటే తీ ప్రయోగాలు తాడి తేవనా తువి తీయత్రా ఒక తినిమ తర్వాత ఇంకో తినిమ తెలియడానికి. అబ్బా గోవిందు ఇదంతా నీ మంచి కోసమే కదా. ఒక్కసారి తాగు, మళ్ళీ నీ బాడీలోకి నువ్వే వస్తావేమో కదా. సరే వీడేంటమ్మా అమ్మోరు సినిమాలో రామరెడ్డిలో ఇలా ఊగిపోతున్నాడు. అమ్మోర్ సినిమానా? అదెప్పుడు రిలీజ్ అయింది? ఇప్పుడు అది కాదమ్మా ఇంపార్టెంట్. రే గోరా చెప్పండి ఆంటీ. ఏంట్రా అదోలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ జగ్గు ఎక్కడా? జగ్గువా? ఏంటో జగ్గు లేకపోతే ఎక్కడ ఉండబుద్ధి కాదు. సర్లే ఎలాగో వచ్చాను కదా, 1 కేజీ పంచదార కొసరు ఇవ్వండి, వెళ్ళిపోతాను. గోవిందు ఏంటి నీ బిహేవియర్? అసలు నువ్వులా ఉన్నావా? పక్కింటికి వచ్చి అరువు అడగకపోతే నాకు చాలా బరువుగా ఉంటుంది లిల్లీ. మీరు వెళ్ళండి ఆంటీ. అలాగే ఇందాక కందనకాయ చేశారు కదా, అది కూడా కప్పులో వేసి ఇవ్వండి. వీడేంటి పంకజంలా మాట్లాడుతున్నాడు? బదలిల్లి మన ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం. ఆంటీ ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉందా ఆంటీ? వాడు నీ భర్తే కదమ్మా. బాడీ భర్తదే కానీ పలుకులు పంకజం ఆంటీవి కదా.
సి దేర్ బ్యాక్ సైడ్ అయినా దొడుకుని. ఇదిగో అమ్మా బియ్యాన్ని పిండి ఆడించుకొచ్చాను. కేజీకి 30 రూపాయలు తీసుకున్నాడు ఎదవా. ఇలాగైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలో ఏంటో. నాన్నగారు చెప్పరా. ఏటండి పొద్దు నుంచి ఫోన్ లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు? అవునరా, పబ్జీలో కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే ఒక గేమ్ వేస్తున్నాను. అవునా? అవునరా. ఇంకా ఆపండి. ఏమైందిరా అలా అరిసావు? నేను పొద్దున్న బయటకు వెళ్తున్నప్పుడు ఏ పొజిషన్ లో అయితే ఉన్నారో బురదలో పందిలాగా ఇప్పుడు కూడా సేమ్ పొజిషన్ లో ఉన్నారు. అంటే ఈ పొజిషన్ వచ్చిందిరా. మారుతుంటే స్టార్టింగ్ లోనే చచ్చిపోతున్నాను. మిగిలిన గేమ్ అంతా స్పెక్టేట్ చేయాల్సి వస్తుంది. అమ్మా ఏంట్రా ఏమైంది? నువ్వైనా 4 పెట్టవా మీ ఆయనకి? అప్పుడైనా బుద్ధి. పొద్దున్నే పెట్టారా? ఏంటి అట్లా? నేను పెట్టమన్నా అట్లు కాదే, 4 తిట్లు. ఎప్పుడు అంటూ ఉంటావు కదా తిట్టేస్తాను మిమ్మల్ని. అదేదో ఇప్పుడు తిట్టు. అయ్యో రామా, మొగుడిని తిట్టడమా? నరకానికి పోతానురా. ఆయన అలాగే వదిలేస్తే ఆ పబ్జి ఆడుకుంటూ పిచ్చడు అయిపోతాడు. అప్పుడు అందరం కలిసి మెంటల్ హాస్పిటల్ కి పోదాం. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ కర్మ? కర్మ నీది కాదే, నాది. ఇలాంటి పనికిరాని, చేతగాని, చదువురాని, బాధ్యతలేని నాన్నక కొడుకుగా పుట్టినందుకు నా కర్మ. ఈ ఇంట్లో తండ్రిగా నాకు రెస్పెక్టే లేదు. నేను ఇంటి వెళ్ళిపోతే అయినా నా వాల్యూ తెలుస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని రూమ్ లోకి వెళ్ళిపోయేటి. ఉండరా, విన్నారంటే నిజంగానే వెళ్ళిపోతారు. ఏమండి తలుపు తీయండి, నా మాట వినండి. వాడేదో కోపంలో ఊరికే అలా అన్నాడు. లేదమ్మా, నేను నిజంగానే అన్నాను. నువ్వు ఉండరా, మీరు కోపంలో ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడకండి. ఊరుకో అమ్మా, ఆయనకి అంత సీన్ లేదులే. నాన్నగారు అలాంటి ఏం ట్రై చేయకండి. ఫ్యాన్ ఊడొచ్చిందంటే మళ్ళీ అదో డబ్బులు బొక్క. ఈ ఇంట్లో నేను ఉండడం ఎవరికి ఇష్టం లేదు, మెయిన్ గా నాకే ఇష్టం లేదు. అందుకే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. అయ్యో ఆగండి. ఒరే మను, ఆయన వెళ్ళిపోతున్నారా? నువ్వేం కంగారు పడకమ్మా, కడుపు మాడితే ఆయన ఇంటికి వస్తారులే. అంకుల్ తేటి ఎంత తాయేతంగా తెలిపోతున్నారు. ఆవేశంలో బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. నమస్తే సార్, ప్రెసిడెంట్ గారు. నమస్తే. ఏంటి సార్, నేను ఇచ్చిన లేహ్యం తాగారా? తాగానయ్యా, టేస్ట్ అయితే చాలా వరస్ట్, కానీ ముక్కు మూసుకుని తాగేశాను. అబ్బో, మరేమన్నా పని చేస్తుందా సార్? ఏం పని చేయడం ఏంటో, ఇంట్లో పెద్ద గొడవ. నేను నాలా ఉంటుంటే ఎవరికి నచ్చట్లేదు, ముఖ్యంగా మా అబ్బాయికి. మీరు ఎందుకు పనికిరారు, వేస్ట్, అది ఇది అని చాలా మాటలు అనేసాడు. అందుకే కోపంలో బ్యాగ్ సర్దుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఆహా, అయితే పని చేస్తుంది అనమాట. ఏం పని చేయడం? అదే మరి ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చూసుకోవచ్చు కదా సార్ అంటున్నాను. ఏం చూసుకోవడం, అసలు లైఫ్ ఉంది ఎందుకు, ఎంజాయ్ చేయడానికి. అది చేయడం మానేసి పని పద్ధతి ప్లానింగ్ అని అంటూ ఉంటారు ఏటో. సర్లే, నాకు సినిమాకి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సినిమాకా? అదేంటి సార్ ఇంట్లో నుంచి బయటకు వచ్చానన్నారు? అవును, వచ్చాను. ఎలాగ వెళ్ళి ఏ రైల్వే స్టేషన్ లోనో కాంప్లెక్స్ దగ్గర కూర్చోవాలి కదా, అదేదో సినిమా థియేటర్ లోనే కూర్చుంటాను. చల్లగా ఏసీ అయినా వస్తుంది. గుడ్ డెసిషన్ సార్, ఎలాండి. అంకుల్ తింతులోంతో వచ్చారా? అయ్యానే ఆడెవడు? నువ్వే తయ్యా, తెగన్నాదం తంకులు తింతులోంతి తైతికెందుకు దొత్తెత్తారు? నీ భాష ఏంటి తమ్ముడు, ఎంత విచిత్రంగా ఉంది. ఏమంటున్నావు? నాకేం అర్థం కాలేదు. తెలుగులో చెప్పు. తప్పా తేన్ తెప్పింది తెలుగేతే. తెలుగేనా? మనకు అర్థం కాలేదేంటి? పంపదీసి నీకు నత్తుందా? తా తప్ప తెంకేం తలకదు. ఓహో, నీలాంటి వాళ్ళ కోసమే నా దగ్గర లేహ్యం ఉంది బాబు. అదో 10 రోజులు వాడావంటే నీకున్న నత్తంతా పోయి రేడియో మిర్చిలా ఆర్జేలా గడగడా మాట్లాడేస్తావు. అవునా? అయితే తొక్క తివ్వు. అయ్యో, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో, ఇంకా ఇంటికి రాలేదు. తాంటీ తత్తి రారా. తంకులు తింట్లో ఎందుకు తెలిపారు తాంటీ? ఆయన వెళ్ళిపోయినట్టు నీకెలా తెలుసురా? ఆయన్ని చూసావా? తూతేన్ తాంటీ, తీత్తెవరా? దేహియం తాపోడుతో తాట్లాడుతుంటే తూతాను. లేహ్యం షాపా? తౌన్ తాంతి తా తత్తి తోడంతోడా ఒక తేహియం తిత్తాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడ్రా? తీత్తెవరే తొన్నా తాంటీ. అవునా? అయితే వీళ్ళని మార్చడానికి విరుగుడు వాడి దగ్గర దొరుకుతుంది. ఏంటి తాంటీ, కంకులు ఎందుకు తెలిపారు? అబ్బా, అవన్నీ నీ తర్వాత చెప్తాలేరా. ముందు నువ్వు పద, లిల్లీని పట్టుకొని ఆ లేహ్యం షాప్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో లిల్లీ, ఫినాయిల్ కావాలంటే మార్కెట్ లో దొరుకుద్ది కదమ్మా. ఎందుకు అంత కష్టపడి తయారు చేస్తున్నావు? గోవిందు, నేను తయారు చేస్తుంది విరుగుడు, ఫినాయిల్ కాదు. విరుగుడా? దేనికమ్మా? దేనికంటావేంటి? నీకే. నాకెందుకు? నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి. నాకేమైంది మామూలు మనిషిని చేయడానికి? ఏదో నైటీ లేక కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది కానీ ఐ ఆమ్ కంప్లీట్లీ ఫైన్.
నీకు బాగానే ఉంటది, చుట్టుపక్కల వాళ్ళకే తీరిపోతుంది. సర్లే, నీ దగ్గర నైటీ ఉంటే ఇవ్వచ్చు కదా. గోవిందు నోర్మల్, ఇంకొక మాట మాట్లాడావంటే వీపు విమానమూత మోగిచ్చేస్తా. సర్లే. అమ్మా లిల్లీ, లిల్లీ ఆంటీ రండి, నేనే వద్దాం అనుకున్నాను. ఏంటమ్మా ఇదంతా? ఏం చేస్తున్నావు? వీళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా మార్చడానికి విరుగుడు తయారు చేశాను ఆంటీ. విరుగుడా? ఏంటి నువ్వే? అవునా ఆంటీ? ఎందుకమ్మా? ఆ లేహ్యాలు అమ్ముకునేవాడి షాపు ఎక్కడుందో తెలిసింది. వీళ్ళని మళ్ళీ మామూలుగా మార్చే విరుగుడు కూడా వాడి దగ్గర ఉంటుంది. ఎందుకు ఆంటీ? నేను ఆల్రెడీ తయారు చేశాను కదా. కొత్త ప్రయత్నాలన్నీ ఎందుకమ్మా మనకి? మళ్ళీ ఏమైనా తేడా కొట్టిందనుకో అదో తలకాయ నొప్పి. అదేంటంటే అలా అంటారు? మీకు నా మీద నమ్మకం లేదా? అవును, లేదు. నువ్వు డాక్టర్ అంటేనే ఎవడో నమ్మడు. అలాంటిది పెద్ద సైంటిస్ట్ లాగా విరుగుడు కనిపెడితే ఎవడు నమ్ముతాడు? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా ఫస్ట్ మూసుకొని ఇది తాగు. ఇది మరీ బాగుందమ్మా. మూసుకొని ఎలా తాగుతారు? గోవిందు ఆ, సర్లే, ఇలాగివ్వు. ఎందుకమ్మా లిల్లీ? అవసరమా? అవసరమే ఆంటీ. నేను తయారు చేసిన విరుగుడు పని చేస్తే ఆ తర్వాత మీరే వచ్చి థ్యాంక్స్ చెప్తారు. నాకు రెస్ట్ ఇన్ పీస్ చెప్పకుండా ఉంటే చాలు. సాయినాథా, ఏమైనా నువ్వే కాపాడాలి. ఏమైంది గోవిందు? బానే ఉన్నావా? ఏమైనా మాట్లాడు. మాట్లాడమంటే గొరిల్లాలా సౌండ్ చేస్తావేంటి? ఏదైనా మాట్లాడు గోవిందు. ఆ, ఏంటి గోవిందు ఇలా చేస్తున్నావు? కొంప తీసి గొంతు పోయిందా? అయ్యో సారీ గోవిందు. అందుకే నేను ముందే చెప్పానమ్మా, మనకెందుకు ఈ కొత్త ప్రయత్నాలని. నువ్వే వినలేదు పాపం. ముందు వాళ్ళ వాళ్ళు లేకపోయినా గొంతైనా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సర్లేరా, నువ్వేం బాధపడకు. ఆ లేహ్యాలు అమ్మేవాడి దగ్గరికి వెళ్తే వాడే ఏదో విరుగుడిస్తాడు. అవునరా, పదండి పదండి. రావాలమ్మా రావాలి. లేత లేత లేహ్యాలు మీకోసం నవనవలాడుతున్నాయి. ఏంటి మేడం, ఏం కావాలి? మన దగ్గర అన్ని సమస్యలకి లేహ్యాలు ఉన్నాయి. అవన్నీ మడిచి నీ దగ్గరే పెట్టుకో. మాకు కావాల్సింది లేహ్యం కాదు, దానికి విరుగుడు. విరుగుడే? ఎంతకీ మీరు ఏ లేహ్యం గురించి మాట్లాడుతున్నారు? ఇదిగో ఈయనకి ఇచ్చావు కదా, ఆ లేహ్యం గురించి. ఈయనకి ఇచ్చిన లేహ్యం గురించా? అవును. బాగా పనిచేసిందా మేడం? పని చేయడం కాదు, పెద్ద పెంట చేసింది. నువ్వు అర్జెంట్ గా దానికి విరుగుడివ్వు. సారీ మేడం, మన దగ్గర సమస్య పోవడానికి లేహ్యం ఉంటది కానీ ఒంట్లో ఉన్న లేహ్యం పోవడానికి విరుగుడైతే ఏం ఉండదండి. అదేంటయ్యా అలా అంటావు? నువ్వు ఇచ్చిన లేహ్యం వల్ల మా ఆయన నా కొడుకులా మారిపోయాడు, నా కొడుకేమో మా ఆయనలా మారిపోయాడు, వీడైతే మొత్తానికి మోగోళ్ళ మారిపోయాడు. ఇదే రైట్ టైం. ఆ ప్రెసిడెంట్ నాకు ఎగ్గొట్టిన డబ్బుల్ని వీళ్ళ ద్వారా వసూలు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది మేడం, కానీ మీ వాళ్ళని మళ్ళీ మామూలుగా మార్చడానికి నా దగ్గర లేహ్యం అయితే లేదు గాని ఒక ఐడియా ఉంది. ఏంటి బాబు అది? డిప్పటికాషన్ బాబా. ఆయన ఎవరు? పెద్ద సైకోటిక్. సైకోటిక్కా? అదే మేడం, మానసిక రోగుల్ని మళ్ళీ మామూలు మనుషులుగా మారుస్తారు. అది సైకాట్రిస్ట్ కదా? అదే మేడం, ఏదో ఒకటి. నేను లొకేషన్ పెడతాను, సాయంత్రం వాళ్ళని పట్టుకొని అక్కడికి వచ్చేయండి. సర్లే బాబు. మరి కొంచెం ఖర్చు అవుతుంది మేడం, మీకు పర్లేదు కదా? వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయితే అదే 10,000. 10,000 సరిపోతాయి, సాయంత్రం పట్టుకొని వచ్చేయండి. ఏంటి లక్ష్మి, సినిమా హాల్లో సినిమాను కూడా ప్రశాంతంగా చూడనివరా? మధ్యలో లాక్కుని వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా చూడపోతే మీ కొంపలేం మునిగిపోలేండి. డెకాషన్ బాబానా? ఎవడీడు? వాడు వీడు ఏంటండి, ఆయన పెద్ద సైకోటిస్టు. సైకోటిస్ట్ కాదంటే సైకియాట్రిస్ట్. ఏదో ట్విస్ట్ అమ్మా, లాస్ట్ లో ఏ ట్విస్ట్ రాకపోతే అదే చాలు. ముందు లోపలికి వెళ్దాం పదండి. నమస్కారం బాబాజీ. అవో అవో సైతాన్ కే ఫౌజియో, ఏమిటి సమస్య? ఏం లేదు బాబాజీ, ఆ లేహ్యాలు అమ్ముకునేవాడు ఇచ్చిన ఒక మాయదారి లేహ్యం వల్ల మా ఆయనేమో నా కొడుకులాగా, నా కొడుకేమో మా ఆయనలాగా మారిపోయారు. అచ్చా, అచ్చో ఆపోజిట్ లోనే బిహేవ్ చేస్తున్నారు. ఓహో, విడిది ఆత్మ వీడిలో ఉంది, వీడిది ఆత్మ వీడిలో ఉంది, అంతే కదా? మారిపోయింది ఆత్మలు కాదండి, అలవాట్లే. అయితే వీడిది వీడిలా మారినాయి, వీడిది వీడిలా మారినాయి, అంతే కదా? మరి వాడిది ఎందుకు అట్లా మారినాయి? వాడిదైతే మొత్తం పోయినాయి. అరే ముగ్గురు ఒకే లేహ్యం తాగినాయి. లేదు బాబాజీ, వాడు ఎక్కువ తాగినాయి. లాస్ట్ లో లిల్లీ ట్రై చేసిన కొత్త లేహ్యం కూడా తాగినాయి. అప్పుడే ఇలా అయినాయి. అరే డిప్పటికాషన్. ఇది నయమవుతుందా బాబాజీ? నయం అవుతాయి కానీ ఖర్చు పోతాయి. ఎంత బాబాజీ?
5,000 ఓస్ అంతేనా? ఒక్కొక్కరికి 5 టోటల్ 15,000. ఏంటి 15,000? అవు ఏమిటి సాబ్ అలా చూస్తున్నాయి? కొట్టానంటే డెప్ప డెకాషన్ అవుతాయి. ఇక్కడ దాకా రావడానికి ఆటోకి 150 రూపాయలు అయిందని ఇందాక నుంచి నేను బాధపడుతుంటే నువ్వు వచ్చి ఇప్పుడు 15,000 అంటావరా? అసలు ఎవడమ్మా ఇడు? ఇదంతా మనకి అవసరమా? నువ్వు కామ్గా ఉండరా బాబాజీ. ఆ 15,000 ఏదో నేను ఇస్తాను, ముందు వేలని మామూలుగా మార్చేయండి. ఆ మాట అన్నావు బాగున్నాయి. ఏంటమ్మా నువ్వు? నువ్వు ఉండరా బాబాజీ, మీరు మొదలు పెట్టండి. ముందుగా ఈ పెద్ద ఆయనతో మొదలు పెడతాయి. ఓయ్ ఎవరయ్యా పెద్ద ఆయన? యూత్ ఎక్కడ? యూత్ తెలే ఆప్కా హాత్ మేరా హాత్ మే డాలో. డాలా నాతో పాటు చెప్పు. ఓ చిక్రీ 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 చిక్రీ. ఇదేంటి పెద్ద సినిమాల సాంగ్ లా ఉంది? అరే ఇది మంత్రం రా బాయ్. బోలో బోలో చిక్రీ చిక్రీ చిక్రీ. చికిరి చికిరి చికిరి. వీడి బోటం చూస్తుంటే ఖచ్చితంగా దొంగ బాబాలానే ఉన్నాడు. ఐడియా. ఒరే కోరా, గాలి ఇట్లేదు, కొంచెం ఆ టేబుల్ ఫ్యాన్ ఇటు చెప్పా. నాకు తెలుసురా నువ్వు ఫేక్ అని. ఒరే నువ్వు లేహ్యాలు అమ్ముకునేవాడు కదా? అవును మేడం. అయ్యో నీకెంత కావాలంటే అంత ఇస్తానన్నాను కదరా, నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా. ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నారు కదా మేడం, అందుకే. అసలే వీళ్ళు ప్రవర్తనలతో పిచ్చెక్కిపోయి ఉంటే బాబాజీ క్యాబేజీ అని మోసం చేస్తావరా? సారీ మేడం. ఏంట్రా పేరు? డెప్ప డెకాషనా? ఇప్పుడు నేను నీకు చేస్తాను రా. అమ్మా మధ్యలో ఈయనొకడు. నన్నెందుకే కొడుతున్నావు? బలగొట్టింది బలగొట్టింది. ఏంటండి ఎంజాయ్ చేస్తున్నారా? అవును లక్ష్మి, అలా లాస్ట్ స్ట్రోక్ అయితే మామూలుగా లేదు. అయితే మీకు కూడా ఇస్తాను రండి. అబ్బా ఆ, ఏంటంటే ఆవేశం? అయ్యో ఏమోనమ్మా, కోపంలో ఎవరిని కొట్టానో దేనికి కొట్టానో తెలియకుండా కొట్టేశాను. పోనీలేండి ఆంటీ, కూల్. లక్ష్మి ఏంటి ఏమైంది? అసలు మనం ఎక్కడున్నాం? పటాన్ చెరువండి. పటాన్ చెరువా? ఇంత దూరం ఎందుకు వచ్చావే? అయినా ఎలా వచ్చావు? ఆటోలోనా? ఎంత తీసుకున్నాడు? అంకుల్ ఏంటి ముందులా మాట్లాడుతున్నారు? ఏమోనమ్మా, గుర్రమే కొడితే మొత్తం విరుగుడైపోయినట్టుంది. అమ్మా ఆకలేస్తుంది. అవును, ఇంతకీ నా గోవింద్ మారాడా? మొత్తం విరుగుడైపోయినట్టుంది. గోవిందు ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నా మాట్లాడు. ఎవరు మీరంతా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।